అందరికీ నమస్కారం. ఈరోజు గురువారం, అందులోనూ అష్టమి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ అష్టమి. అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి తల్లికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉప్పుతో ఇచ్చిన పరిహారం చేస్తే ఆ తల్లి యొక్క కరుణ కటాక్షలు, ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు చక్కగా లభిస్తాయి. మీకు మీ జీవితంలో ఉన్న స్థాయికి ఎదగడానికి ఉప్పు పరిహారం చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. ఉప్పు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే ఉప్పు. ఎందుకంటే మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు తయారవుతుంది కాబట్టి సముద్రం అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు. కాబట్టి ఉప్పుకి ఎంత శక్తి ఉంది. అంతేకాకుండా ఈ ఉప్పుతో పరిహారం ఆర్థికంగా బాగా ఎదగడానికి, డబ్బు పరంగా మంచి మనకి అంటే తన ద్వారాలు తెరుచుకోవడానికి, దారులు తెరుచుకోవడానికి, అప్పు ఏదన్నా ఉన్నా కూడా తీర్చుకోవడానికి, 1,00,00,000 రూపాయల అప్పు ఉన్నా సరే మీరే మార్గాన్ని చూపించడానికి, అంతటి స్థాయిలో మనకు కలిసి వాటిని ప్రసాదించడానికి అష్టమి రోజున, ముఖ్యంగా ఈ గురువారం రోజున ఈ ఉప్పు పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది. గురువారం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. శుక్రవారం అంటే ఆ తల్లికి ఎంత ఇష్టమో అంతకన్నా రెట్టింపుగా గురువారం అంటే ఇష్టం. కాబట్టి ఈ రోజున ఈ ఉప్పు పరిహారం చక్కగా సిద్ధిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అష్టమి రోజున ఈ ఉప్పు పరిహారం అష్టదరిద్రాలనేటివి తొలగించి అష్టైశ్వర్యాలను చాలా చక్కగా రావడానికి పనిచేస్తుంది. అష్టలక్ష్ములు మీ ఇంటి లోపలికి అడుగు పెడతారు. ఇది కొన్ని నియమాలతో చేయాలి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు గురువారం, అందులోనూ అష్టమి కాబట్టి చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, అలాగే గుమ్మం బయట కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదళ పద్మం ముగ్గును వేసుకొని పసుపు కుంకుమలు చెల్లించుకోవాలి. తర్వాత గడపకు కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గుమ్మానికి ఇరువైపులా వేపాకులను కానీ వేప కొమ్మలు కానీ తగిలించుకోవడం. ఇలా చేయడం వల్ల గుమ్మం ఎంతో పవిత్రంగా మారుతుంది. ఆ గుమ్మంలో నుంచి ఆ తల్లి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి, అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటకి తరిమి కొట్టడానికి ఇలా కొన్ని పరిహారాలు సింపుల్గా ఉపయోగపడతాయి. అలాగే పరిహారం చేసేటువంటి రోజున ఎవరు కూడా ఇంట్లోని వారు నాన్ వెజ్ పొరపాటున తినకూడదు. నలుపు రంగు బట్టలను ధరించకూడదు. నలుపు రంగు బట్టలు వేసుకోవడం వలన మనకు పరిహారం అనేది సరిగ్గా సిద్ధించదు. అంటే కొన్ని నష్టాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పరిహారాలు అనేవి దైవానికి నివేదన చేయబడతాయి. మనకు పూజలు ఎంత శక్తివంతంగా, పవిత్రంగా ఉపయోగపడతాయో అలాగే ఈ పరిహారాలు కూడా మనకున్నటువంటి సమస్యలను తీసేసి మనం ఆర్థికంగా లేదా కుటుంబపరంగా సంతోషంగా ఉండడానికి బాగా యూజ్ అవుతాయి. కాబట్టి పూజలలాగే మనకు పరిహారాలు కూడా ఎంతో శక్తివంతమైనటువంటివి. పరిహారాలు ఫలితాలను ఇస్తాయి. గొప్ప గొప్ప వాళ్ళను మనం చూస్తే వారి ఇళ్లల్లో తప్పనిసరిగా ఇలాంటి పరిహారాలు ఖచ్చితంగా చేస్తారు. అయితే ఇలా చేశాము అని చెప్పేసి బయటికి మాత్రం చెప్పరు. చెబితే ఎదుటివారు తెలుసుకొని వారు కూడా చేసుకుంటారు అని కావచ్చు, లేదా నోటి మాట రూపంలో పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది వెళ్ళిపోతుందని కావచ్చు. రహస్యంగా చేసుకునేటువంటి పరిహారాలు మనలో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే ఇంటి పరంగా అసలు కలిసి రావడం లేదు. చేతిలో రూపాయి కూడా నిలబడట్లేదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండడం లేదు. సంపాదన సరిపోక అప్పులు చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు మాకు వస్తున్నాయి. అప్పులు తీర్చలేక ఉన్నాము, అమ్ముకుంటున్నాము, ఇంకా కూలటం సంగతి పక్కన పెడితే అని బాధపడుతూ ఉంటారు. కుటుంబాన్ని సరిగ్గా లాగలేక ఒక మనిషి కష్టం చేయడం, కుటుంబంలో నలుగురు కూర్చొని వాడుకోవడం, ఇట్లా కొన్ని పరిస్థితులు మనకు ఒక్కొక్కసారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అలాంటప్పుడు బయటికి మనం చెప్పుకోలేక, మనలో మనం ఉంచుకోలేక బాధని, అంటే ఒక గుండె ఏంటంటే బరువెక్కిపోతూ ఉంటుంది. ఎవరైతే మనసులో మాట పంచుకొని బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే
గట్టిగా నేర్చుకొని నా శరీరమును బాధను చెప్పుకోవాలి అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో మానసికంగా మన బాధను కూడా అర్థం చేసుకునే వాళ్ళు దొరకడం లేదు. ఎందుకంటే బాధలో కూడా అందులో కూడా తప్పులు వెతుకుతున్నారు. కాబట్టి నోరు తెరుచుకొని ఎవరికన్నా కనీసం మనం బాధ చెప్పుకోవడానికి కూడా లేదు. అందులో కూడా ఏం వెతుకుతారో ఏమో అని చెప్పేసి మెదలకుండా సైలెంట్గా ఏమీ లేనట్లుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. మాట బాధ చెప్పుకున్నా తప్పే, చెప్పుకోకపోతే ఏమీ లేదు అనుకుంటారు. చెప్పుకుంటూ తప్పులు వెతుకుతారు. లోకం తీరే మారిపోయింది. మానసికంగా సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు పరంగా కలిసి రావడం లేదని అనుకున్నా ఇంకా అప్పులు తీర్చుకోవాలి. అప్పు అంటే చాలామంది నిప్పుతో సమానం. అలాంటి కొండంత అప్పునైనా సరే ఈ ఉప్పు పరిహారం తీసేస్తుంది. ఎందుకంటే అప్పుకి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఉప్పు నరదృష్టి నివారణను, అప్పులను తొలగించుకోవడానికి, మనకు ఆర్థికంగా కలిసి రావడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఉప్పు మనకు తెలుపు రంగులో ఉంటుంది, కానీ దాని యొక్క పవర్ ఎంత పెద్దదో మనకున్నటువంటి అన్ని సమస్యలైనా సరే తేలికగా తీసి అవతల పడేస్తుంది. అందుకే మనకు వెనకటి రోజుల్లో పెద్దవారు కూడా పిల్లలకి ఏదైనా జ్వరం వచ్చినా, ఒంట్లో బాగోలేకపోయినా, ఒళ్ళు నొప్పులైనా, అలాంటి సమస్యలు ఏమున్నా సరే ముందు ఉప్పుతోటి దిష్టి తీసేసి వాళ్ళు అలాగే ఉప్పు ఏంటంటే రేపు మర్చిపోకుండా స్నానం చేసేటువంటి నీటిలో కూడా ఇలా కాస్తంత ఉప్పు తీసుకొని ఆ ఉప్పుని మీరు స్నానం చేసే నీటిలో ఇప్పుడు చక్కగా కలుపుకొని ఆ నీటితో కనుక మీరు స్నానం చేస్తే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, ఒళ్ళు నొప్పులు, నరదృష్టి ప్రభావం, పని మీద శ్రద్ధ లేకపోవడం, ఇలా కొన్ని మానసికంగా ఉన్నటువంటి అన్ని సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా కలిసి రాకపోవడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి చక్కగా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళుప్పు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని చేయండి. అది ఏంటంటే నూతన ఉత్తేజం వస్తుంది. ఇట్లా ఇంటిని ప్యాక్లర్ శుభ్రం చేసుకొని దేవుని ముందల దీపం పెట్టాలి. ఇక్కడ దీపం ఎక్కడ ఉప్పుతోటి మనకి అనేది ఈరోజు గురువారం అష్టమి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి పాత్రను తీసుకోండి. అంటే చిన్న మట్టి ప్రమిదనైనా తీసుకొని అలాగే మనకి ఇక్కడ ముందు వీడియోలో చెప్తున్నట్టుగా ఒక రాగి ప్లేట్ని కానీ, ఇత్తడి ప్లేట్ని కానీ, లేదా ఏదైనా అందుబాటులో లేకపోతే మామూలుగా స్టీల్ ప్లేట్లైనా సరే పర్వాలేదు, రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. తీసుకొని చక్కగా దానికి ఏంటంటే గంధం కుంకుమతో బొట్టు పెట్టేసి అలా పెట్టడం వల్ల మనకి అంటే పవిత్రమవుతుంది. గంధం ఏమిటంటే శక్తివంతమైనటువంటి పదార్థం. మనం చాలా చక్కగా ఇది సాయంత్ర సంధ్యా సమయంలో చేసుకోండి. ఈ పరిహారం సుమారు 6 గంటల ప్రాంతం నుండి మీరు రాత్రి 9:30 వరకు ఈ పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే దృష్టికి రహాలు, దుష్ట శక్తులు, కంటికి కనబడని నకారాత్మక శక్తులు, ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి, ఇంటి లోపల ఉన్నటువంటి చెడు అన్నిటిని తీసేయడానికి, పూర్తిగా తొలగించడానికి మీకు ఈ పరిహారం శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి చక్కగా ఇలాగ ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా గంధము కుంకుమలతోటి అలాగే ఈ మట్టి ప్రమిదకి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మీరు దాంట్లో ఏం చేస్తారంటే చేత్తో ఉప్పు తీసుకొని ఆ ఉప్పుని మట్టి పాత్రలో పోసేయండి. అంత పెద్ద ప్రమిద కూడా అవసరం లేదు. మీకు దీపారాధన ప్రమిదలు ఉంటాయి కదా చిన్నవి, ఆ మట్టి ప్రమిదలు తీసుకున్న పరిహారానికి సరిపోతుంది. కాబట్టి చక్కగా అంత ప్రమిదలో తీసుకోండి. మీకు ఇంకా ఎక్కువ తీసుకున్నారనుకోండి, పెద్ద ప్రమిద అయినా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే మనం ఏది పెడితే మనకు అంతే తిరిగి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూపించినట్టుగా మట్టి పాత్రకు కూడా ఇట్లా పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అందులో ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని మీరు లక్ష్మీదేవి మందార ఇంట్లో దీపారాధన చేస్తారు కదా, మీరు మామూలుగా దీపాలు వెలిగిస్తారు కదా, అది పాలతో పాటుగా దీన్ని మీరు ఉప్పు వేసినటువంటి ఈ మట్టి ప్రమిదలో కూడా అందులో పెట్టేసి దాంట్లో మీరు దీపాన్ని వెలిగించాలి. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి
దీపాన్ని వెలిగించాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఉప్పు దీపంలాగా శక్తివంతంగా యూజ్ అవుతుంది. ఉప్పు మీద మనం దీపం పెట్టి ప్రమిదలను పెట్టి మామూలుగా తమలపాకుల మీద పెట్టే దీపారాధన చేస్తాము. కానీ ఈ రోజున మీరు ఏం చేస్తారంటే ఉప్పు మీద ఈ మట్టి ప్రమిదలు పెట్టి దీపారాధన చేయాలి. లక్ష్మీదేవి ఇలా మందార దీపారాధన చేయడం వల్ల మీకున్నటువంటి ఈ అష్టమి రోజు కాబట్టి అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. మీకున్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోయి మనకు పట్టి పీడిస్తూ ఉంటాయి కదా అవన్నమాట. అలాంటి అష్టదరిద్రాలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి ఉప్పు మీద మీరు ఇలా దీపం వెలిగించడం వల్ల చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఇక్కడ ఉప్పు మీద దీపాన్ని వెలిగించేసి చక్కగా మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది ఒకసారి మనసులో సంకల్పం చెప్పుకోండి. అప్పులు తీరాలని, సంపాదించాలని సంకల్పం ఉంటుంది. ఇంటి పరంగా బాగా కలిసి రావాలని, ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం రావాలని, మంచిగా చదవాలని, వివాహం జరగాలని, సంతానం కావాలని, ఇలా మీకు ఉన్నటువంటి ఏ కోరికైనా చెప్పండి. చక్కగా ఈ దీపం అక్కడ పెట్టేసి మీరు ఇంకా సాయంత్రం వరకు అలాగే ఉంచండి. మనం సాయంత్రం చేస్తాం కాబట్టి రాత్రంతా అలా ఉంచండి. ఏం చేస్తారంటే మీరు కావాలంటే మరుసటి రోజు శుక్రవారం కూడా ఇలాగే ఉంచుకొని మళ్ళీ పాత్రను శుభ్రం చేసుకొని దీపారాధన కొండెక్కింది కదా మళ్ళీ నూనె తీసుకొని దీపం వెలిగించుకోవచ్చు. శుక్రవారం కూడా ఇలా చేసుకోవచ్చు. శనివారం రోజున మీరు ఇక ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి ఏదన్నా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీటిలో కానీ పోసేసి మీకున్నటువంటి ఈ చెడంతా పోవాలి అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా రండి. ఈ మట్టి పాత్రలు మీరు శుభ్రం చేసుకొని ఈసారి మళ్ళీ మీరు వాడుకోవచ్చు. వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి. ఇలా చేయడం వల్ల కొండంత అప్పు కూడా తీరిపోయి మీరు ఏ సమస్య అయితే పోవాలి అనుకుంటారో ఆ సమస్య చిటికలో మాయమైపోతుంది. అంత శక్తివంతంగా ఈ ఉప్పు మీద వెలిగించేటువంటి దీపం సిద్ధిస్తుంది. కాబట్టి చక్కగా ఈరోజు మీరు ఈ అష్టమి రోజున గురువారం ఇలా చేయండి. గురువారం, శుక్రవారం 2 రోజులు మీరు ఈ దీపాన్ని వెలిగించండి. శనివారం రోజున బయటపడేసి రండి. ఇలా చేయడం వల్ల మీకు ఎంత అప్పు ఉన్నా బయటికి తీసి పారేసి ఉప్పు నీటిలో ఎవరు తొక్కని చోట పోయండి. ఇలా చేయడం వల్ల 2 రోజులు మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తాన్ని కూడా ఉప్పు మీద వెలిగించినటువంటి దీపం మొత్తాన్ని కూడా నెగిటివ్ ఎనర్జీని గ్రహించేస్తుంది. మీకు నరదృష్టి లాంటివి పోతాయి. ఎలాంటి సమస్యలున్నా మొత్తం కూడా పోతాయి. అష్టమి రోజు సరికి సమానమైనటువంటి దీపం అష్టమి రోజుకు సమానంగా సరిపోతుంది. కాబట్టి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. అలాగే ఆర్థికంగా ఎదగాలని, అప్పులన్నీ తీర్చుకొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసిరామని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.